రుద్ర ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. మనం ఆ కోటని వేరే వెతకాలి కదా. అరే ఎవరి ఐస్ వేస్తున్నారు మన మీద? మైరా, వరుణ్ ఎక్కడున్నారు? రంగీలా, మీరిక్కడేం చేస్తున్నారు? మరి నేను క్రిస్మస్ కేక్ ఇవ్వడానికి స్కూల్కి వచ్చాను. అప్పుడే తెలిసింది మీరు శాంటాని ఇన్వైట్ చేయడానికి స్నోలాండ్ వెళ్ళారని. అందుకే కేక్ అక్కడే వదిలిపెట్టి నేను మీ వెనకాలే వచ్చేసాను. ఎవరో మన మీద దాడి చేస్తున్నారు. చాలా వేడిగా ఉన్నాయి. ఆపండి ప్లీజ్. మనసుంటే మార్గం ఉంటుంది కదా. ఇప్పుడేం మొదలైంది చావు బతుకుల మధ్య పోరాటం. మీరు మాత్రమే స్నో బాల్స్ ని విసిరేయగలరా? ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. అంతర్ మంతర్ కాలి కలంతర్ చూ! మైరా, మ్యాజిక్ చేసే ముందు కాస్త పక్కనే ఉన్నారో చూసుకో. అరే అదేంటిది? రుద్ర, స్నోబాల్ చాలా వేడిగా ఉంది. రండి, మనం వెళ్ళి శాంటా క్లాస్ ప్యాలెస్ ఎక్కడుందో చూద్దాం. శాంటా క్లాస్ ప్యాలెస్ చాలా అందంగా ఉంది. హలో హలో, నేను మిస్ లూ, శాంటా క్లాస్ యొక్క సెక్రటరీని. మీరు ఎవరు? యాక్చువల్లీ మేము అడ్వాన్స్ మ్యాజికల్ స్కూల్ నుంచి వచ్చాం అతన్ని ఇన్వైట్ చేయడానికి. ఓ సారీ వెరీ సారీ. ఇంక తను రాలేరు. కొద్ది రోజులుగా అతను కనిపించట్లేదు. కానీ ఎలా కనపడకుండా పోయారు? ఎలా మాయం చేయగలిగారు? నాకు ఏటి మెజిషియన్ ఏటి డాపెన సందేహంగా ఉంది. తను నన్ను ప్రేమిస్తున్నానంటే శాంటా క్లాస్ ఈసారి క్రిస్మస్ మొత్తం తన గ్రామంలోనే చేసుకోవాలి. కానీ శాంటా ఏం చెప్పారంటే తను కొద్దిసేపుకే వస్తారని, ఎందుకంటే తను లోకంలో ఉన్న అందరు పిల్లలకి గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్ళాలి. దీనివల్ల ఈటిడా కోప్పడి వెళ్ళిపోయింది. దాని తర్వాత వెళ్ళేటప్పుడు ఏం చెప్పిందంటే నువ్వు వదిలితేనే కదా వెళతాము అని. మీరు ఏడవడం ఆపండి. మేము ఎట్టి మెజిషియన్ ఎడిటా దగ్గర నుంచి శాంటా క్లాస్ ని విడిపించి తీసుకొస్తాం. ఏటి మెజిషియన్ ఎడిటా!
ఎవరు మీరు? ఎందుకని ఇక్కడికి వచ్చారు? మేము ఇక్కడికి దీనికోసమే వచ్చాం. శాంటా క్లాస్ ఎక్కడున్నారని అడగడానికి. నువ్వు అతన్ని ఎక్కడ దాచిపెట్టావు? మా గ్రామానికే వచ్చి మా మీదే తప్పు చెప్తారా? ఇలా చూడండి, మాకు తెలుసు మీరే అతన్ని దాచిపెట్టారని. ప్లీజ్ అతన్ని వదిలిపెట్టండి, లేదంటే లేకపోతే ఏంటి? నన్ను బెదిరిస్తావా నువ్వు? హ, నువ్వు చిన్న పిల్లాడివి. నువ్వు నన్ను ఏం చేయగలవు? రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని అన్నిటికీ సందేహించకండి. నేను చిన్నపిల్లాడిని, కానీ నేను తక్కువ అంచనా వేయకండి. అయితే రా, చూసుకుందాం. నీ బలం ఏంటో ఇప్పుడే చూద్దాం. Zibaiska Protection Ball Creator! ఇంకా దెబ్బలు రా 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 గొడవ పడదారా? మీ నవ్వుని ఆపాల్సిన సమయం వచ్చింది. ఇంకా కూడా సమయం ఉంది. శాంటా క్లాస్ ఎక్కడున్నారని చెప్పండి. ప్లీజ్ ఆయన కాపాడు. ఆయన చెడ్డవారు కాదు, ఏం చేయమన్నా చేస్తారు. థ్యాంక్ యూ రుద్ర, నువ్వు నన్ను కాపాడావు. నువ్వు ఇప్పుడు ఏం చెప్పినా సరే అది నేను ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మెజిషియన్ ఎటీడా. మేము ఇప్పుడు బయలుదేరుతాం. బాయ్ బాయ్. శాంటా క్లాస్ ఎక్కడున్నారు? పదండి చెప్తాను. అరే మీరు వచ్చేసారా? నా ప్రియమైన స్నేహితులకి జ్యూస్ తీసుకురండి తొందరగా. రుద్ర, మంచి పని, నీకు ఏమీ అవ్వలేదు. నువ్వు క్షేమంగా తిరిగి వచ్చావు. ఎటిడా మీతో శాంటా గురించి చెప్పిందా? నాకు తెలిసింది. సరే ఓకే మిస్, ఇప్పుడు చెప్పండి, మీరు శాంటా క్లాస్ ని ఎక్కడ దాచిపెట్టారు? అయితే నీకు తెలిసిపోయింది కదా? నాకు తెలిసిపోయింది. ఎటిడాన్ని కాపాడినప్పుడు అది నాతో అన్ని వివరంగా చెప్పేసింది. శాంటా క్లాస్ ని మీరే ఎక్కడో దాచిపెట్టారని. సరే సరే, ఇప్పుడే మీరు జ్యూస్ తాగారు కదా, సమస్య లేదు. అయితే నేను నీకు ఇప్పుడు చెప్పగలను. జ్యూస్ తాగామంటే ఏంటి అర్థం? నాకు తెలిసిపోయింది. ఏటి మిజాషన్ ఏటిడా మీకు అన్ని నిజాలు చెప్పేసింది కదా. అందువల్లే మీరు వచ్చిన వెంటనే మీకు ఫ్రీజింగ్ జ్యూస్ ని ఇచ్చాను. అదే జ్యూస్ నిచ్చే నేను శాంటా క్లాస్ ని కూడా నా దగ్గర బంధించాను. ఇవన్నీ నేను ఎందుకోసం చేస్తానని మీరు ఆలోచించవచ్చు. అప్పుడు అడగండి. మీరు అడగగలరు కానీ మాట్లాడలేరు, కదలలేరు. యాక్చువల్ గా నేను శాంటా క్లాస్ కి సెక్రటరీగా ఉండి చాలా అలసిపోయాను. ఇప్పుడు నాకు శాంటా యొక్క ప్లేస్ కావాలి. అందువల్లే నేను తనని కట్టేశాను. ఇంక నుంచి ఈ ప్రపంచంలో లేడీ శాంటా మాత్రమే పిల్లలకి గిఫ్ట్ ఇస్తుంది. ప్రతి చోట నా పేరే ఉంటది, నా ఫోటోనే ఉంటది. రాబోయే తరాలు పిల్లలు కూడా లేడీ శాంటా అనే గుర్తు పెట్టుకుంటారు.
మమ్మల్ని వదిలిపెట్టు, దయచేసి మమ్మల్ని ఏం చేయొద్దు, వదలండి. మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, వీళ్ళందరూ శాంటా క్లాస్ యొక్క విశ్వాసులని. అందువల్లే వీళ్ళందరినీ కూడా ఇక్కడే బంధించాను. వాళ్ళ విశ్వాసానికి ప్రతిఫలమే ఇది. హలో శాంటా సార్, చూడండి మీకోసం కంపెనీని తీసుకొచ్చాను. పాపం వాళ్ళు మిమ్మల్ని స్కూల్కి ఇన్వైట్ చేయడానికి వచ్చారు, కానీ వాళ్ళే గిఫ్ట్ గా అయిపోయారు. మీరు ఆ పిల్లలతో మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి గిఫ్ట్స్ ని ప్యాక్ చేయాలి, తర్వాత అవి పంచిపట్టే పనిలో ఉండాలి. ఈ రాత్రికి నేను కొత్త చరిత్రని సృష్టించబోతున్నాను. ద ఫస్ట్ ఎవర్ లేడీ శాంటా క్లాస్. హలో శాంటా క్లాస్, మీరు బానే ఉన్నారు కదా? నేను బాగానే ఉన్నాను. సారీ, నా వల్ల మీరందరూ ఇరుక్కున్నారు కదా. మనసుంటే మార్గం ఉంటుందా? రుద్ర, ఏదైనా చెయ్యి, మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపో. మీ స్నో గిఫ్ట్ ర్యాప్ లో ఎవరి మ్యాజిక్ పనిచేయదు. నువ్వు ఎలాంటి మ్యాజిక్ చేసినా సరే నువ్వు దాన్ని ఛేదించలేవు. ఎవరిక్కడ చింపడం గురించి మాట్లాడారు? ఇబాయిస్కా స్మాల్ సైజ్ క్రియేటో. నువ్వైతే అద్దరు కొట్టావు. రండి, ఇప్పుడు మీ స్నోని చూసే టైం వచ్చింది. మమ్మల్ని వదిలేకండి శాంటా క్లాస్, ప్లీజ్ మమ్మల్ని ఎలాగైనా విడిపించండి. ఇబాయిస్కా స్మాల్ సైజ్ క్రియేటో. ఈ టాయ్స్ అన్నిటిని తొందరగా గిఫ్ట్ ర్యాప్ చేయండి. ఈ రాత్రికి నేను ఒక హిస్టరీని క్రియేట్ చేయబోతున్నాను. నేను లేడీ శాంటా అవ్వబోతున్నాను. ఈ రాత్రికి నేను అందరికి గిఫ్ట్స్ పంచుతాను. ఐ యామ్ ద న్యూ శాంటా క్లాస్. దానికన్నా ముందు మా దగ్గర నుంచి తప్పించుకోవాలి కదా. మీరెలా వచ్చారు? నా గిఫ్ట్ ర్యాప్ నుంచి మీరెలా బయటకు వచ్చారు? మ్యాజిక్ తో. మ్యాజికా? నువ్వు నా కలర్లు నెరవేర్చకుండా ఆపలేవు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ నిన్నటికి సందేహించకండి. అలాగా? నేను నిన్ను అనుమానించను. మనసుంటే మార్గం ఉంటుందా? ఇంకా మేము తట్టుకోలేకపోతున్నాం ఈ హింసని. Fire! 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 Stop! Fight, fight, don't run!
ఫైటర్ జెట్స్ ఫినిష్ రుద్ర. మిస్ స్నో, ఇప్పుడు ఇది మీ టర్న్. లేదు లేదు, ఇక మీదట నేను గొడవ పడలేను. సారీ సారీ, నా దగ్గర నీలాంటి మ్యాజిక్ లేదు. సారీ సంటా క్లాస్, ఐ యామ్ సారీ, నన్ను క్షమించండి. నిన్ను నేను నా హెల్ప్ కోసం తీసుకొచ్చాను. ఇప్పుడు నువ్వు నీ గ్రామానికి వెళ్ళి నీ జీవితాన్ని నువ్వు జీవించు. నువ్వు అన్నిటినీ మర్చిపోతావు. శాంటా క్లాస్ ఎక్కడున్నారు? ఇంకా నీ కళని అన్నిటినీ ఇబాయిస్కా జుబాయిస్కా మెమరీ ఎరేసో. వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. శాంటా, మీరు ఒక్కసారికి మా స్కూల్కి రాగలరా? వెళ్దాం వెళ్దాం, ఎందుకు వెళ్ళాం? నువ్వు చేసినందుకు కొంచెంసేపు మాత్రమే కాదు, కానీ ఎక్కువసేపు నీ స్కూల్లో నేను ఉంటాను. Merry Christmas to all of you. కానీ పిల్లలకి టాయ్స్ ఎక్కడుంది? అరే వస్తున్నాను వస్తున్నాను, అదిగో చూడు పైన. థ్యాంక్ యూ రుద్ర, నువ్వు శాంతాన్ని తీసుకొచ్చేది చాలా పెద్ద విషయం. ఇది ఎవరి వల్ల సాధ్యం కానిది. నువ్వు మా అందరికీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ని కలిగించావు. ఈసారి క్రిస్మస్ ట్రీని అలంకరించడానికి ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని మాత్రమే ఎంచుకుంటున్నాను. వాళ్ళెప్పుడు నెంబర్ 1 గా ఉంటారు.
అలాగే చదువులో కూడా ముందంజలో ఉంటారు. అయితే మనం ఇద్దరు కలిసేగా ఉంటాం. తర్వాత నువ్వు ఒక అమ్మాయి, నేను ఒక అబ్బాయిని. ఇంకోవైపు మనం బాగా చదువుకుంటాం కూడా. ఈ పని మనకి దొరకడం చాలా మంచి విషయం. తప్పకుండా అమ్మాయి రికమెండ్ చేసి ఉంటారు. తర్వాత పిల్లలు ఎవరైతే వాళ్ళిద్దరికి మీరు హెల్ప్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ చేతుల్ని పైకెత్తండి. నేను హెల్ప్ చేస్తాను. వద్దు, వదిలేసేయ్. మా దగ్గర ఒక విడి టీం ఉంది. శాండీ, బబుల్ ట్రబుల్, ఇంకా మాకు ఎవరు కావాలో మేం చెప్తాము. అరే మీలో మీరే గొడవ పడకండి. ఏ అమ్మాయిని అబ్బాయినైతే మేము ఎంచుతామో వాళ్లే వాళ్ళకి కావలసిన వాళ్ళని వాళ్ళు ఎంచుకుంటారు. వాళ్ళకి ఎవరెవరు కావాలో. మేడం, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? రుద్ర ఇంకా మైరా. ఈ సంవత్సరం ఈ పనిని రుద్రకి మైరాకి అప్పగిస్తున్నాను. నా పిల్లలు ఎందుకు అలంకరించలేరు? నా పిల్లలు ఎందుకు అలంకరించలేరు? ఎప్పుడు మీరు రుద్రకే ఫేవర్ చేస్తున్నారు చెప్పండి. చక్రీనా, చెప్పండి మేడం. కాను, మీరేమైనా ఆలోచించారా? అవును, నేను ఏం ఆలోచించానంటే మీ థాట్స్ చాలా బాగుందని. మాయిరా తర్వాత రుద్రాకి హెల్ప్ అవసరం అవుతుందని. పిల్లలందరూ కలిసి హెల్ప్ చేస్తే పిల్లలందరూ చాలా బాగా అలంకరించగలరు. అందరూ పనులని పంచుకొని చెయ్యాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే, నాకు ఎవరెవరు హెల్ప్ కావాలనేది మీకు లిస్ట్ రాసిస్తాను. ఎవ్రీబడి ఈస్ వెల్కమ్ ఎక్సెప్ట్ జెనీ, జోడీ, శాండీ అండ్ బబుల్ ట్రబుల్. ఎందుకంటే మీకే తెలుసు వీళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ తప్పకుండా ట్రబుల్ ఉంటుంది. ఆమెకి ఎప్పుడు రుద్ర, మాయిరా మాత్రమే కనిపిస్తారు. నేను ఏదో ఒకటి చేసి తీరాలి. మమ్మీ, మీకు ఏమైంది? నేను ఆమెను వదిలిపెట్టను. కోటేస్తాను, కోటేస్తాను. మమ్మీ, మీకు ఏమైంది? సరే, ఓకే. మమ్మీకి ఏదో అయినట్టుంది. నాకు తెలిసి రుద్ర మ్యాజిక్ వల్ల అమ్మకి ఏదో అయిందనుకుంటా. ఇప్పుడు ఈవిడ ట్రీట్మెంట్ కి మిస్టర్ మెగ్నీషియన్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు క్రిస్మస్ ట్రీ పరిగెత్తుతుంది. నిజంగా అమ్మకి ఏదో అయిపోయింది. క్రిస్మస్ ట్రీ పరిగెడుతుందా? క్రిస్మస్ ట్రీ పరిగెడుతుందని నువ్వు ఎక్కడైనా విన్నావా? పద, షాకల్ మావి దగ్గర చెప్తాం. అమ్మ బుర్రకి స్క్రూ లూస్ అయిందని. క్రిస్మస్ ట్రీ పరిగెత్తుతుంది. క్రిస్మస్ ట్రీ పరిగెత్తుతుంది. క్రిస్మస్ ట్రీ పరిగెత్తుతుంది. క్రిస్మస్ ట్రీ. మావయ్య ఎక్కడున్నారు? మావయ్య ఎక్కడున్నారు? మావయ్య! అరే, అక్కడ ఏమైంది పిల్లలు? అడిగేది మిమ్మల్నే, చెప్పండి. మావయ్య, మమ్మీకి ఏదో అయినట్టుంది. మీరే చూడండి, చాలా విచిత్రంగా నడుచుకుంటున్నారు. షక్లీనా, షక్లీనా! క్రిస్మస్ ట్రీ పరిగెత్తుతుంది. క్రిస్మస్ ట్రీ పరిగెత్తుతుంది. షక్లీనా! క్రిస్మస్ ట్రీ పరిగెత్తుతుంది. క్రిస్మస్ ట్రీ పరిగెత్తుతుంది. తనకేదో అయ్యింది. దీని వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? షక్లీనా, కాస్త ఓపిక పట్టు, ఓపిక క్రిస్మస్ పట్టు. ట్రీ పరిగెత్తుతుంది. నీకు అసలు ఏమైంది? లేదు,
డోంట్ వరీ, నేను కూల్ గానే ఉన్నాను. మేడం కానుంగో, రుద్ర తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కి క్రిస్మస్ ట్రీని అలంకరించే పని ఇచ్చారు. కానీ ఇప్పుడు నేను ఎలాంటి మంత్రాన్ని కనిపెట్టానంటే అసలు క్రిస్మస్ ట్రీ లేకపోతే వాళ్ళు క్రిస్మస్ ట్రీని ఎలా అలంకరిస్తారు? క్రిస్మస్ ట్రీ పారిపోతుంది. అలాగే మీకు కూడా ఒక పని ఉంది. మీరిలా వచ్చేయండి, మీరు ఏం చెయ్యాలో నేను మీకు చెప్తాను. కానీ షక్లీనా, నువ్వు కూలుగా ఉండు. లేదు, నేను తనని వదిలిపెట్టను. ఖచ్చితంగా తనకి ఏదో అయింది. నేను వెళ్ళాలి, వెంటనే అక్కడికి వెళ్ళి తీరాలి. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నేనిప్పుడు భయపడి తీరాలి. నా చెల్లెలికి అక్కడ ఏమైంది? చాలా బాగుంది కదా. వావ్, సూపర్ గా ఉంది. భలే ఉంది. అసలు ఏం జరుగుతుంది? అరే అరే, ఆ ట్రీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? దాన్ని పట్టుకోండి, త్వరగా దాన్ని పట్టుకోండి. అరే, ఎవరు ఎవరు? డిటెన్షన్, డిటెన్షన్! మిస్ సెక్యూరిటీ, మీరు ఎవరికి డిటెన్షన్ ఇస్తున్నారు? అది క్రిస్మస్ ట్రీ, ఇంకా అదే పారిపోతుంది. క్రిస్మస్ ట్రీ పారిపోతుందా? క్రిస్మస్ ట్రీని ఎదిరించడానికి ఏ చట్టమూ లేదు. అందరూ పక్కకు తప్పుకోండి ప్లీజ్. ఎవరో దీనికి మ్యాజిక్ చేసినట్టున్నారు. దీన్ని నలువైపులా పట్టుకోండి. ఎవరికి డిటెన్షన్ ఇవ్వాలి? ట్రీకి ఇవ్వడం కుదరదు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నాకు అర్థం కావడం లేదు. నేను ఇప్పుడు ఎవరిని వదిలిపెట్టను. బేస్ వేయండి, ఆ తర్వాత క్రాస్ చేయండి. అలా కాకుండా క్రాస్ చేయడం సాధ్యం కాదు. అప్పుడు ఆ క్రిస్మస్ ట్రీ మాత్రం వెళ్ళొచ్చా? జీకి మాత్రము ఎలాంటి చట్టము ఉండదు, కానీ మనుషులకు మాత్రం చట్టం తప్పకుండా ఉంటుంది. ఓహో, సరే రండి, డైస్ వేద్దాం.
తప్పించుకున్నా, లేదంటే ఈ పాముకి ఆహారం అయిపోవాడిని. వరుణ్, నువ్వు ట్రై చేయి. నేను తెప్పించుకున్నాను మైరా, కావాలంటే నువ్వు ట్రై చేయి. వావ్, నేను నిచ్చెన మీద ఎక్కాను. నేను డైరెక్ట్ గా ముందుకు వెళ్ళిపోతాను. వరుణ్, ఏంటిది? నేను ఇప్పుడు పాము నోట్లోకి వెళ్ళబోతున్నాను. రుద్ర, కాపాడు, కాపాడు రుద్ర. ఇవి నన్ను మొదలు అనుకుంటాను. శబ్దం చేయకు. Ibaiska hide creato. రీసర్, ఇప్పుడు మీరు ఎక్కడికి పారిపోతారు? ఇప్పుడు మీరు మా దగ్గరికి వచ్చేసారు కదా. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడాలి. నేను షాకా. అలాగా? అయితే దీని అంతటికి కారణం మీరేనా? సరిగ్గా చెప్పావు. దీనంతటికి కారణం నేనే. ఈసారి నువ్వు క్రిస్మస్ జరుపుకోవడానికి నీ దగ్గర క్రిస్మస్ ట్రీ లేదు. అర్థమైందా? ఎందుకంటే ఈసారి దీన్ని నేను తీసుకెళ్తాను. నా చోటుకి తీసుకెళ్ళబోతున్నాను. దీన్ని నా చోటుకి తీసుకెళ్లి అలంకరిస్తాను. అప్పుడు నువ్వు అసలు ఏమీ చెయ్యలేవు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహించకండి. నేను బయలుదేరుతాను. ఫాలో అవ్వండి. అసలు ఏం జరుగుతోంది? అరే, ఇక్కడ ఏం జరుగుతోంది? ఇంత మంచు ఎక్కడి నుంచి కురుస్తోంది? ఇంత స్నో ఇంతవరకు ఎప్పుడు పడలేదు. వరుణ్, నువ్వు మేడం కానోన్కోకి అంతా చెప్పు. మైరా, నువ్వు వరుణ్తో పాటు వెళ్ళు.
ఇదంతా షాకలు చేసిన పనే. రుద్రాకి క్రిస్మస్ ట్రీ దొరికింది. తను ఇంకా కాసేపట్లో వచ్చేస్తాడు. ఈ సంగతి తర్వాత చూసుకుందాం. ముందు నేను షాకాల్ సంగతి తేల్చాలి. షకాల్, క్రిస్మస్ ట్రీని మిమ్మల్ని తీసుకెళ్ళనివ్వను. ఎందుకంటే ఈ ట్రీ ఇక్కడే ఉంటుంది. ఇంకా మేము క్రిస్మస్ ని కూడా ఇక్కడే సెలబ్రేట్ చేస్తాం. నువ్వు ఆ క్రిస్మస్ ట్రీని ఎలా తీసుకెళ్తావో నేను చూస్తాను. ఇలా చూడండి, మీరు దాన్ని ఇలా కొట్టకూడదు. రక్షించు. థ్యాంక్ యూ సో మచ్ రుద్ర. మా అందరి ప్రాణాలు నువ్వు కాపాడావు. ఇప్పుడు నువ్వు వెళ్ళి టీం ని లీడ్ చేయి. వెళ్ళు. ఓకే, ఇప్పుడు మనం 2 టీమ్స్ గా పని చేద్దాం. ఒక టీం క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేస్తుంది. ఆ టీం లీడర్స్ జెనీ ఇంకా జాడీ. ఇంకో టీం స్కూల్ ని డెకరేట్ చేస్తుంది. ఆ టీం లీడర్స్ మైరా ఇంకా వరుణ్. ఇది ఫెస్టివల్, అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి. ఇది మా ఫెస్టివల్ మాత్రమే కాదు. మైరా చెప్పింది తప్పు. జెనీ, జాడీ, శాండీ, బబుల్ ట్రబుల్ వీళ్ళెవరూ రాకూడదని. దట్ వాస్ రాంగ్. తను అలా చెప్పుండకూడదు. ఐఎమ్ సారీ ఫర్ దట్. ఇది ఫెస్టివల్, అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి. ఇంకా అందరూ కలిసి డెకరేట్ చేయాలి. ఐఎమ్ వెరీ సారీ, నేను మీతో అలా మాట్లాడుండకూడదు. ఇప్పుడు మనం అందరూ కలిసి క్రిస్మస్ ట్రీని అలంకరిద్దాం. వెరీ గుడ్. మనం క్రిస్మస్ ట్రీని అలంకరిద్దాం. నన్ను రుద్రాతో గొడవపడేలా చేసి వీళ్ళిద్దరు కలిసిపోయారు. నేనెందుకు వీళ్ళ విషయంలో తలదూరుస్తున్నానో తెలియడం లేదు. ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటే నన్ను ఎందుకు టెన్షన్ చేస్తున్నారు? ఎందుకు ఎందుకు ఎందుకు? మేరీ క్రిస్మస్ పిల్లలారా, మేరీ క్రిస్మస్. అందరికీ గిఫ్ట్స్ వస్తాయి పిల్లలారా. మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్.
నీకు ప్రామిస్ బ్రేక్ చేయడం అలవాటు అయిపోయింది హ్యాపీ. రావచ్చు కదా, ఈ రోజు రాత్రి క్రిస్మస్ కార్నివాల్లో నీకు చాలా సరదాగా ఉంటుంది. నువ్వు నా స్టాల్లో నాకు హెల్ప్ చేయి. హ్యాపీ చెప్పాడు కదా, నో ఏం జరిగినా సరే హ్యాపీ కెనాట్ గో. పినాకి శాంటాకి హెల్పర్, ఇక నేను తనకి హెల్పర్. హెల్పర్ టు హెల్పర్, హెల్పర్ టు హెల్పర్. స్కూల్లోని క్రిస్మస్ కార్నివల్ కోసం చాలా పని ఉంది. ప్లీజ్ 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 హ్యాపీ. అరే నా తలకాయ. సంకీ, హ్యాపీ నువ్వు బానే ఉన్నావుగా? నువ్వు ఏమైనా చేయి సంకి, ఈ రోజు నేను క్రిస్మస్ స్కూల్లోనే జరుపుకుంటాను. అలాగా, సంఖ్యని ఛాలెంజ్ చేస్తున్నావా? అయితే నేను భూతాల కార్నివాల్కి తీసుకెళ్లే తీరుతాను. నేను సంఖ్య చేస్తాను నచ్చింది మనసుకి. ఏమీ జరగదు పినాకి, డోంట్ వరీ. మీరందరూ ఇక్కడ కూర్చోండి. శాంటా ఇక్కడికి వచ్చి మీ అందరికి గిఫ్ట్స్ ఇస్తారు. ఇక అందరి పేరెంట్స్ వచ్చిన వెంటనే స్కూల్ గ్రౌండ్ లో కార్నివాల్ జరుగుతుంది. మేరీ క్రిస్మస్ పిల్లలు. మరి సంతోషపడిపోకండి చింటో మింటో. పినాకి శాంటాకి హెల్పర్. తన గిఫ్ట్స్ అన్ని దొంగిలించి పారిపోతాడని నాకు కనిపిస్తుంది. పదండి, మనకి దొరకబోయేది ఏమీ లేదు. పినాకి ఇలాగా చేయనే చేయడు చింటూ. చూద్దాం. నా పొట్టి మీద అసలు నమ్మకం లేదు. ఇప్పుడు వస్తుంది మజా. అసలు శాంటాయే లేకపోతే పినాకి ఎవరికి హెల్ప్ చేస్తాడు? అయ్యో, ఇన్విటేషన్ మర్చిపోయాను. ఇప్పుడు హ్యాపీ పినాకి ఇద్దరు భూతాల కార్నివల్ కి వచ్చే తీరాలి. పినాకి బహుశా శాంటా క్లాస్ ఓ అనుకుంటూ వెళ్ళిపోయారేమో. రియల్లీ హ్యాపీ. నేను ఆ గదిలో వెళ్ళి చూస్తాను. మరి ఇదేంటి? ధీరు సార్ దొరికారా? సంఖ్యని ఓడించడం అంత సులభమేమీ కాదు. మనిషి లేని చోట ఉన్న శాంటాని కనిపెట్టండి, చూద్దాం. హ్యాపీ, ఈ సంఖ్య ధీరు సార్ని భూతాల లోకానికి తీసుకువెళ్ళిపోయాడు. ఇప్పుడేం చేద్దాము? అసలు ఈ సంఖ్యను నేను దొరకపోతే హ్యాపీ ధీరు సార్ని క్రిస్మస్ స్టార్ట్ అవ్వక ముందే తీసుకుని రావాలి. అరే రే ఆగాగు, కార్నివాల్ డ్రెస్ కోడ్ శాంటా పినాకి. పద పద పద. పినాకి గిఫ్ట్స్ దొంగిలించడానికి ఏదో పెద్ద ప్లాన్ వేశాడని నాకు కనిపిస్తుంది. కరెక్ట్ గా చెప్పావు చింటూ. ఇంతసేపు అయినా పినాకి కనిపించలేదు. పదండి, తన వెతుకుదా. నాకు నిద్ర బాగా పట్టేసింది. ఆహా, ఈ పినాకి డెకరేషన్ భలేగా చేశాడు. కొత్త టెక్నాలజీతో శాంటా డాల్స్ అన్ని ఎగురుతున్నాయి. అద్భుతం. అరే ఇదేంటి, ఈ క్రిస్మస్ ట్రీ భయంకరంగా ఎందుకు చేశారు? పినాకి హాలోవీన్ డెకరేషన్ ని రీసైకిల్ చేశాడు అనుకుంటాను నేను. వావ్, ఇది కూడా బాగుంది. ఎంత పెద్ద కేకా! కొంచెం టేస్ట్ చేసి చూద్దాం. మాకు కూడా పెట్టండి. అయ్యి బాబోయ్, ఇదేంటి ఇంక చల్లి మరి. అందరూ ఎందుకు వెళ్ళిపోయారు? అయ్యో, ఈరోజు హోంవర్క్ ఇవ్వను. ఈరోజు మేరీ క్రిస్మస్ కదా. ఇక్కడ అందరూ శాంటాలే. ఇంతమంది శాంటాలో ధీరు సార్ని ఎలా వెతుకుతాము? ఈ సంఖ్యను నేను వదిలిపెట్టను. ఆఖరికి వచ్చేసారు కదా. పెద్ద వచ్చారండి నాకు ఛాలెంజ్ చేయడానికి. ఇప్పుడు ధీరు సార్ని వెతుకుతూ వెతుకుతూ హ్యాపీ నుండి అన్హ్యాపీ అయిపోతారు. హ్యాపీ, సంఖ్యకి తర్వాత బుద్ధి చెప్దు. ముందు ధీరు సార్ని వెతుకు. స్కూల్లో అందరూ శాంటా కోసం వెయిట్ చేస్తున్నారు.
సరే పినాకి, పద అక్కడ వెతుకుదాము. ఈ జాయింట్ వీల్ ప్లాన్ లేదా? పినాకి ఇదంతా ఎప్పుడు చేశాడు? పైగా చూడడానికి కూడా డిఫరెంట్ గా ఉంది. కేక్ తినేసి దాని మీదకి ఎక్కుతాను. ఇదే కరెక్ట్ పని. కారు! అయ్యో, కారుతో కేక్ ఎవరు తయారు చేశారు? అయ్యో, నీళ్ళు 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 నీళ్ళు! పారిపోండి సార్. సార్, ప్రిన్సిపల్ సార్. ఏమైంది చంటూ? ఎందుకు పరిగెడుతున్నావు? మేము అన్ని చోట్ల చూసాం సార్. పినాకి మాయమైపోయాడు. తన గిఫ్ట్స్ ని శాంటాని ఇద్దరిని దొంగిలించాడు. శాంటా దొంగిలించబడ్డారా? అంతేకాదు, గ్రౌండ్ డెకరేషన్ కూడా పూర్తి అవ్వలేదు. అసలు ఇదేం కారణం సార్? పదండి వెళ్ళి చూద్దాం. గిఫ్ట్ బ్యాగ్ లో నీళ్ల బాటిల్ ఉండడం మంచి పని అయింది. ఈ పినాకి దొరికితే తన పని చెప్తాను. ఎంత విచిత్రమైన కేక్ తెప్పించాడంటే. ఈ గిఫ్ట్ ఇవ్వడం మర్చిపోయానే. పిల్లలు, ఇలా రండి. శాంటా దగ్గర గిఫ్ట్ తీసుకుని వెళ్ళండి. ఇదిగో చూడండి, ఇది చాలా క్యూట్ గిఫ్ట్. మా చిన్నప్పటి నుండి ఇది ఉంది. దీంతో పొడగలు వస్తాయి, భలే గుండ్రంగా వస్తాయి. బాబాయ్, పారిపోండి. అయ్యో, ఏమైంది? ఈ గిఫ్ట్ నచ్చలేదా? అరే, పారిపోకండి, ఇంకా చాలా గిఫ్ట్స్ ఉన్నాయి. హ్యాపీ అవుతున్నాడు ఫియర్. ధీరు సార్ ఈస్ నోవేర్ హియర్. సీక్రెట్ శాంటా ఉంటారు, కానీ ఇక్కడ శాంటానే మన బూతుల సీక్రెట్ తెలుసుకుంటారు. వినండి వినండి వినండి. శాంటా స్పెషల్ లక్కీ డ్రాలో మీరు పేరు ఇవ్వడానికి ఇదే ఆఖరి అవకాశం. సంకి, అసలు వీడిని నేను దిరుసర్ని వెతకడానికి సంఖ్య మనకి హెల్ప్ చేస్తాడు. హ్యాపీ, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, విను. ఇదే ఆఖరి అవకాశం. వేయండి పేరు, పొందండి బహుమతి. కొద్దిసేపట్లో లక్కీ డ్రా విన్నర్ పేరు అనౌన్స్ అవ్వబోతుంది. నేను ఎప్పుడు లక్కీ పర్సన్, అందుకే నేను పేరు వేసి తీరుతాను. సంకీ, మై బ్రదర్, మై ఫ్రెండ్, ఆఖరికి నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చేసావు. నువ్వు నా బెస్ట్ బెస్ట్ మిసెస్ట్ ఫ్రెండ్. చూసావా, నేను చెప్పాను కదా, నేను సంకీ చేస్తాను నచ్చింది మనసుకి. ఇక ఈ రోజు లక్కీ డ్రా విన్నర్ మిసెస్ భద్ర, ఇంకు పట్టుకుని. అయ్యో పినాకి, ఇంక పట్టుకొని కాదు, ఇంక జల్లి మరి. అయ్యో ధీరు సార్. హ్యాపీ, నువ్వు ఇదంతా పరిగెత్తావు సార్. నేను మిమ్మల్ని చాలా వెతికాను. అయ్యో పినాకి, కార్నివాల్ డెకరేషన్ అద్భుతంగా చేసావు, కానీ ప్రిన్సిపల్ సార్ ఎక్కడా కనిపించడం లేదంటే. అది అది సార్, అది ఆయన జైంట్ వీల్ లో ఉన్నారు. పదండి, మనం కూడా కూర్చుందాం. హ్యాపీ, సంఖ్య ధీరు సార్ని మళ్ళీ మాయం చేయకముందే త్వరగా పద, జైంట్ వీల్ దగ్గరికి వచ్చేయి. ఇప్పుడే వస్తున్నాను పినాకి. నువ్వు సఖీ, కానీ ప్రతిసారి చేయలేవు నచ్చింది నీ మనకి. చాలా అద్భుతంగా ఉంది. దీని సీట్ గాల్లో ఎలా ఉంది పినాకి? ఏదైనా మ్యాజిక్? లేదు సార్, ఎలాంటి భూతమాయలు లేవు. నా ఉద్దేశం ఎలాంటి మ్యాజిక్ లేదు అని. ఇది రాత్రి చీకటిలో ఇన్విజిబుల్ అయ్యే మెటల్ తో తయారైంది అంతే. ఆహా, ఈ మధ్య భలే కొత్త టెక్నాలజీ. పట్టుకుని కూర్చోండి సార్, ఇది స్టార్ట్ అవ్వబోతుంది. అరే బాబా, చాలా ఫాస్ట్ గా ఉంది. అయ్యో, ఎవరైనా ఆపండి. భయపడకండి సార్, కళ్ళు మూసుకోండి. జైంట్ వీల్ ఆగిపోయిందా ఏంటి? నాకైతే తల తిరిగిపోతుందా. హ్యాపీ, కార్నివల్ డెకరేషన్. ఇదిగో ఇదిగో. అరే ఇలా కాదు హ్యాపీ, భూతల వరల్డ్ లాగా. సారీ.
అయ్యో నాకైతే ఇంకా తల తిరిగిపోతుంది. అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? పర్ఫెక్ట్. అరే అక్కడ చూడండి, పినాకి ఇంకా శాంటా. ఈ పొట్టి ఎక్కడికి ఎప్పుడు వచ్చాడు? ఆయన ఈ డెకరేషన్ ఎప్పుడు చేశాడు? శాంటా క్లాస్ మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? పిల్లలందరూ శాంటా కోసం వెయిట్ చేస్తున్నారు. అరే నేను ఇంకా మిమ్మల్ని వెతుకుతున్నాను. చూసావు కదా చింటూ, పినాకి గిఫ్ట్స్ ని శాంటాని రెండింటినీ దొంగలించలేదు. అందరికీ ఇస్తాను, అందరికీ దొరుకుతాయి. పినాకి ఈ రోజు అసలైన శాంటావి నువ్వే. వీళ్ళు శాంటా బ్లాక్ లిస్ట్ లో ఉండవలసిన వాళ్ళు కాదు, నీ గెస్ట్ లిస్ట్ లో కాదు. సో అన్వాంటెడ్. మామ్ క్లాస్ అంతటిని ఇన్వైట్ చేసింది, కానీ వాళ్ళ క్రిస్మస్ ఎప్పుడు మెర్రీ క్రిస్మస్ అవ్వనివ్వను లక్ష్మణ్. పార్టీ ఉంటే బెల్లుంటుంది, జింగులుంటే బెల్లుంటుంది. అయితే ఎలా అయితే అప్ అండ్ డౌన్ వెళ్తుందో లిఫ్ట్, మన పార్టీ నుండి తీసుకెళ్తాం బంపర్ గేమ్. దీపావళి నుండి మొదలు పెట్టి క్రిస్మస్ వరకు ప్రతి బెస్ట్ గిఫ్ట్ మీద మాధవ్ పేరే రాసుంటుంది. చూసావా ఎంత మంచి డీల్ వచ్చిందో? లేటెస్ట్ ట్యాబ్ ఆరిజిన్ 7 సేల్ కొచ్చింది. బంపర్ గిఫ్ట్ అయితే నాకే దొరుకుతుంది. నీకు బంపర్ గిఫ్ట్ తప్పకుండా దొరుకుతుంది మాధవ్. కాకపోతే కలలో, రియాలిటీలో నీకు గంట దొరుకుతుంది. జింగిల్ బెల్. శాంటా శాంటా ఇట్స్ మీ మాధవ్. సజీవ్ అంకుల్ని గుర్తుపట్టలేదా ఏంటి? సజీవ్, మీరు అచ్చు నిజమైన శాంటా క్లాస్ లో కనిపిస్తున్నారు. మాధవ్, శాంటా ఎప్పుడు స్నో మీదే వెళ్తుంటాడు, బట్టర్ మీద కాదు. నువ్వు ఇంకా కాకా పట్టడం ఆపుతావా? మీ పేరెంట్స్ అందరూ క్రిస్మస్ గిఫ్ట్స్ కాంట్రిబ్యూట్ చేశారు. మీ పేరుతో ఉన్న చిట్స్ అన్ని శాంటా యొక్క స్టాకింగ్ లో ఉన్నాయి. మన సీక్రెట్ శాంటా ట్రెడిషన్ ప్రకారం సజీవ్ అంకుల్, నా ఉద్దేశం శాంటా అంకుల్ పేర్లు తీస్తారు. ఇక ఎవరి పేరు వస్తే వాళ్ళు గిఫ్ట్ చూస్ చేసుకోవచ్చు. ఇక ప్రతి సంవత్సరం లాగానే ఈ క్రిస్మస్ కూడా ఉంటుంది బంపర్ గిఫ్ట్. ఒకవేళ లక్ష్మణ్ మైండ్ చేయకపోతే అలోడే. పెద్ద బాక్స్ అంటే బంపర్ గిఫ్ట్. మాధవ్ చాక్లెట్స్ ఉన్న పెద్ద బాక్స్ ని బంపర్ గిఫ్ట్ అనుకుంటున్నాడు. అసలైన గిఫ్ట్ రెడ్ ర్యాపింగ్ లో ఉంది. పెద్ద వచ్చాడు చిన్న మెదడు వేసుకుని. స్మాల్ బ్రెయిన్. మీరిద్దరు స్టాట్యూ లాగా ఇక్కడ పోజ్ ఎందుకు కొడుతున్నారు? మాధవ్ ముఖం చూసి మోసపోకు, నీ తెలివిని వాడు. మేము గోపాల్ చెప్తుండగా విన్నాము, పెద్ద బాక్స్ లో చాక్లెట్స్ మాత్రమే ఉన్నాయట. అసలైన బంపర్ ప్రైజ్ బహుశా రెడ్ వ్రాపర్ లో ఉంది. ట్యాబ్ ఉంది, ట్యాబ్. ఏంటి ట్యాబా? ఇప్పుడు గోపీకి ఏదైనా క్రిస్మస్ మిరాకిల్ మాత్రమే ఆ ట్యాబ్ ఇప్పించగలదు. ఓహోహోహో, మొదటి రౌండ్ లోనే అవుటా? ఇది బంపర్ గిఫ్ట్ దొరకకపోవడం కన్నా చాలా దారుణం. బెటర్ లక్ నెక్స్ట్ టైం. సజీవ్ అంకుల్ యొక్క కుక్ బుక్ అదే లెంగ్త్, అదే బ్రెత్, అదే డైమెన్షన్. డామిలేషియస్.
ఓహో లాస్ట్ మ్యాన్ సిట్టింగ్ విన్నర్ ఈజ్ లక్కీ. ఇదిగో నీ ప్రైజ్ తీసుకో. లక్ష్మణ్, ఇంక నుంచి నేను ఎలాంటి ఛాన్స్ తీసుకోను. నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. అదెంత మంచి ప్లాన్ అంటే దాంతో ఖచ్చితంగా మనమే గెలుస్తాం. గోపాల్, మీ బెల్ట్ ఫిట్టింగ్ ని ఫిక్స్ చేస్తున్నాను అంతే. శాంటా సంతోషించాడు. క్రిస్మస్ కదా, సెలబ్రేట్ చేసుకోవాలి. శాంటాకి సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. నార్త్ పోల్ నివాసి చిట్లో గిఫ్ట్ దొరికే వాళ్ళు పేర్లు రాస్తున్నాయి. చిట్స్ ని బాగా షఫుల్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ నేను చేస్తాను. చిట్స్ అన్ని సరిగ్గానే ఉన్నాయి. షఫుల్ అయితే నేను నిన్ను చేస్తాను. శాంటా యొక్క సాక్స్ నేను నీకు ఇవ్వను. గోపాల్ 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 ఇదేంటి అన్ని చిట్స్ మీద ఒకే పేరు? మెరిట్ లెవెల్ గోపు. ఎక్స్పోజ్ అయిపోయింది నీ పోపు. రీమ్యాచ్ శాంటా, రీమ్యాచ్. గోపాల్, గిఫ్ట్ పొందడానికి అంత ఆత్రమా? నువ్వు చేయాల్సింది ఉంటుంది ఇంకొంచెం వెయిటింగ్ అమ్మా. గిఫ్ట్ మీద రాసుంది పొందేవారి పేరు. ఇక ఇందులో రాసుంది గోపాల్ పేరు. జింగిల్ జింగిల్ బెల్స్. ఇప్పుడు నాకు రావాల్సిన ప్రైజ్ ని నేను వెళ్ళి తెచ్చేసుకుంటా. గోపు యొక్క క్రిస్మస్ ను ఇప్పుడు కరిగిపోబోతుంది. ఈ ప్రైజ్ కి ఎంత మంచి సువాసన ఉందో. వా, బంపర్ గిఫ్ట్ కి బదులుగా ఇదేంటి బుక్స్ ఉన్నాయి? ఏమైంది గోపు, గిఫ్ట్ నచ్చలేదా? మెరీ క్రిస్మస్ సార్ లక్ష్మణ్. ఫౌల్. ఒకసారి గిఫ్ట్ చూస్ చేసుకుంటే నీ ఛాన్స్ లూజ్ చేసుకున్నట్టే. ఇక ఇది నీదే. సరే అయితే నేను నా గిఫ్ట్ ని లక్ష్మణ్ కి ఇచ్చేస్తాను. మెరీ క్రిస్మస్ సార్ లక్ష్మణ్. ఇది క్రిస్మస్ స్పిరిట్ పేరు మీద చీటింగ్. ఒకవేళ లక్ష్మణ్ మైండ్ చేయకపోతే ఇది అలోడే. చీటింగ్ కాదు, గిఫ్టింగ్. ఇది నా ఫేవరెట్ కుక్ బుక్ గోపాల్. థ్యాంక్ యూ సో మచ్. ఈ కుక్ బుక్ ని ఎక్కడో చూశాననిపిస్తుంది. ఏంటి దాని అర్థం? ట్యాబ్ ఇంకా ప్రమాదంలోనే ఉంది. దానికి అర్థం మనం ట్యాబ్ ఇప్పటికీ గెలుచుకోవచ్చు అన్నమాట. లక్ష్మణ్ 2. చూసావా మాధవ్, ఇగ్నోర్ గిఫ్ట్ బాక్స్ సైజ్. ఇక తీసుకో బంపర్ ప్రైజ్. ఇక మ్యాచ్ లోని ఆఖరి ఆటగాళ్ళు మాధవ్ ఇంకా గోపాల్. శాంటాకి బ్రేక్ అవసరం. క్రిస్మస్ ఫ్రీ కమ్ హెల్ప్ ఆంటీ. మేము మా గిఫ్ట్ ని ఆన్ చేద్దాం అనుకుంటున్నాం. ఒక కాంటెస్ట్ పెడదామా? కాంటెస్ట్ కి అయితే మేము ఎవరు రెడీ. క్రిస్మస్ స్పిరిట్ తో పాటు స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ కూడా. పర్ఫెక్ట్ క్రిస్మస్ గేమ్ ఉంది లింబో.
ఎవరైతే శాంటా ఈ కర్రల కింద నుండి అందరికన్నా ముందు ట్రీ దగ్గరికి చేరుకుంటారో వాళ్ళే అవుతారు విన్నర్. సో రెడీ, లెట్స్ శాంటా లింబో. Come on, Madhav, come on. Go. You can do it, Gopu. Santa Limbo. Go, Madhu, go. Winner is Madhav. వీరి గుమ్మడి పండు వీరి పేరేమి ట్యాబ్ని పట్టుకో. ఇట్స్ అ ట్యాబ్, భలేగా ఉంది. ఎస్ కప్పు, వెళ్ళి నీ ఫ్రెండ్స్ కి చాక్లెట్ పంచుకో. నేను నా కొత్త ట్యాబ్ లో గేమ్స్ ఆడుకుంటాను. ఈ రోజు ఆంటీ అంకుల్ ఉండుంటే వాళ్ళు ఎంత ప్రౌడ్ గా ఫీల్ అయ్యేవారో, కానీ వాళ్ళు ఆర్మీ మెస్ పార్టీకి వెళ్లాల్సి వచ్చింది. వాళ్ళు అటు వెళ్ళారు. బెటర్ లక్ నెక్స్ట్ టైం గోపు. గిఫ్ట్ అవుటర్ ర్యాపింగ్ ని చూడొద్దు గోపు, దీన్ని ఇన్నర్ బ్యూటీని చూడు. ఎవరికి తెలుసు, క్రిస్మస్ మిరాకిల్ ఉంటుందేమో. చిట్స్ అన్నీ సరిగ్గానే ఉన్నాయి. లోపల ఏం గిఫ్ట్ పెట్టారో ఏంటో. శాంటా నీ కోరికని విన్నాడు గోపు. ఇట్స్ ఎ క్రిస్మస్ మిరకిల్. మాధవ్, నువ్వు ఈ ట్యాబ్ లో చాక్లెట్ క్రష్ ఆడుకో, నేను దీనిలో అసలైన గేమ్ ఆడతా. అయ్యో గోపు, నీ క్రిస్మస్ స్పిరిట్ ఎక్కడికి పోయింది? ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి ఆడుకుందాం కలిసిమెలిసి. మర్చిపో గోపాల్, షేరింగ్ ఇస్ కేరింగ్. విన్నావా గోపు, షేరింగ్ ఇస్ కేరింగ్. అలాగే చెయ్యకు మామిని క్రాస్ చేసే డేరింగ్. Merry Christmas.